నమస్తే, నేను మీ సతీష్. రేవంత్ రెడ్డిపై వైసీపీ మాటల దాడి మొదలుపెట్టింది. ముఖ్యంగా రేవంత్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మీద అక్కసు ఎలగక్కుతా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అంత సుపరిపాలన అందిస్తూ ఉంటే కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో, అలాగే అవగాహన లోపంతో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయంటూ కూడా ఈ రోజున వైసీపీ ఒక మాటల దాడిని అయితే కనుక మొదలుపెట్టింది. మరి ఈ రకమైనటువంటి దాడికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన ఒక వీధి రౌడీలాగాను, అలాగే అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడు అంటూ వైసీపీ ఈ రోజున రేవంత్ రెడ్డి మీద ఒక అటాక్ అన్నది మొదలుపెట్టింది. ఈ రకమైనటువంటి అటాక్కి కారణాలు ఏంటి? కారణం ఏముందండి, సింపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవటం అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బ, ఎదురు దెబ్బ. ఎందుకు అంటే అసలు రేవంత్ రెడ్డి గెలవకుండా మళ్ళీ కేసీఆర్ గెలిచుంటే జగన్మోహన్ రెడ్డి పండగ చేసుకునేవాడు. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ కూడా అవిభాజ్య కవలలు లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని సర్వనాశనం చేసింది హైదరాబాదులో ఉన్న ఆయన ఆస్తుల విలువ పెంచుకోవటానికి. కేసీఆర్కి ఏమో కావాల్సింది హైదరాబాదు డెవలప్ కావటం. అంటే హైదరాబాద్ డెవలప్ కావటం అంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెరగాలి. ఇది కేసీఆర్ ఆలోచన. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి అంటే అమరావతి చచ్చిపోవాలి. అమరావతి చచ్చిపోవటం వల్ల ఇక్కడ రెండు పర్పస్లు నెరవేరుతాయి. కేసీఆర్కి ఆయన పర్పస్ నెరవేరుతుంది, జగన్మోహన్ రెడ్డి పర్పస్ నెరవేరుతుంది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఉన్నది హైదరాబాద్ పరిసరాల్లోనే. ఇప్పుడు ఏదో రీజనల్ రింగ్ రోడ్డు వేస్తుంటే హైదరాబాదు మొత్తం తెలంగాణలో అందులో ఎక్కువ లాభపడేది జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఆఫ్ కోర్స్ ఆ అలైన్మెంట్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మారుస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. చెప్తున్నా అంటే నీకు డబుల్ ఎడ్జ్డ్ వెపన్లు అనమాట. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి మేలు చేస్తే తనకు ఆటోమేటిక్గా మేలు జరుగుతుంది. అమరావతికి మేలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది? ఏమీ రాదు. అమరావతిలో ఆస్తుల విలువ పెరుగుతుంది. అమరావతిలో ఆస్తుల విలువ పెరగడం వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. అందుకని కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలి అంటే ఏం చేయాలి అంటే మామూలుగా కేసీఆర్కి తీవ్ర వ్యతిరేకత ఉంది నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో. మిగిలిన తెలంగాణ భాగం సంగతి ఎట్లా ఉన్నా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అసలు కేసీఆర్కి పూర్తి వ్యతిరేకత కనిపించింది. ఎలక్షన్లకు ముందరే కనిపించింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కేసీఆర్ని ఎట్టన్నా కాపాడాలి అని నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి పోలీసులను పంపించి నాగార్జున సాగర్ 16వ గేటు వరకు మాది అని చెప్పి ముళ్ళకంచెలేసాడు. ముళ్ళకంచెలు వేసిన తర్వాత ఇక్కడ కేసీఆర్ అంటే కంపెనీ గొడవ మొదలు పెట్టేసింది. ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, నాగార్జున సాగర్ డ్యామ్ని ఆక్యుపై చేసుకున్నారు. కేసీఆర్ అన్న ఉంటేనే నాగార్జున సాగర్ డ్యామ్ని కాపాడగలుగుతాడు, లేకపోతే చూడు ఆంధ్ర వాళ్ళు వచ్చారు. ప్లాన్ చేసిందే వీళ్ళు. మొత్తం ప్లాన్ చేయటం వీళ్ళే, చేయటం వాళ్ళే. మొత్తం చేసేసి ఆంధ్ర వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇక్కడి నుంచి కేకలేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ సెంటిమెంట్కు లొంగిపోయి కేసీఆర్ ఉంటే తప్ప మనకు నాగార్జున సాగర్ మనకు దక్కదు అని అనుకుంటారేమో అనుకొని ఆఖరి నిమిషంలో కేసీఆర్కి ఓటేస్తారేమో అని రకరకాల భ్రమలు కల్పించి అక్కడ పోలీసులు దండయాత్ర చేస్తారు, ఇక్కడ పోలీసులు పారిపోతారు. అంత ప్లానే, మొత్తం ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టడం అనమాట. తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి నాగార్జున సాగర్ సెంటిమెంట్ని రగిల్చి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్కి ఓట్లు పడేలాగా చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. ఇదే ప్లాన్ని రేవంత్ రెడ్డి చెప్పాడు. తప్పేముంది అందులో? జరిగిందే వాస్తవమే కదా. అప్పటికి ఇంకా పోలింగ్ జరుగుతూ ఉన్నది. పోలింగ్ జరుగుతూ ఉన్న క్రమంలోనే రేవంత్ రెడ్డి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. తెలంగాణ ప్రజలారా, మీరు ఆవేశానికి లోను కావద్దు. నాగార్జున సాగర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో మాకు తెలుసు. మేము అధికారంలోకి రాబోతున్నాం, తాట తీస్తాం. ఎవడైనా సరే వెధవేషాలు వేస్తే తాట తీస్తాం, మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పాడు. ఆ రోజే చెప్పాడు. నిన్న మొన్న చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది కొత్త విషయం కాదు.
ఆ రోజునే పోలింగ్ జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఈ రెండు ప్రభుత్వాలు వేసిన కుట్ర చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పాడు. ఆ రోజే చెప్పటమే కాకుండా తెలంగాణ ప్రజలకు ఎష్యూరెన్స్ ఇచ్చాడు. ఆ ఎష్యూరెన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో ఏమైపోయింది అంటే తెలంగాణ ఎన్నిక ముగిసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ వైపు నుంచి కవింపు చర్యలు చేసుకొని ఒక ఆంధ్ర సెంటిమెంట్ రగిల్చి జగనన్నే ప్రొటెక్ట్ చేస్తాడు, ఆంధ్ర ఇంట్రెస్టు అని చెప్పాలని, అట్లా చెప్పించాలని జగన్మోహన్ రెడ్డి ముఠా వేస్తున్న ప్లాన్. మరి ఇక్కడ గవర్నమెంట్ ఏమో సహకరించట్లా. ఆ నాగార్జున సాగర్ ఇష్యూలో కూడా మీరు బాగా గమనిస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఆ శాఖ ఉన్నట్టు మనలాంటి వాళ్ళకి తప్ప ఆయనకే తెలియదు. ఆయన పేరు అంబటి రాంబాబు. ఆయన ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ మీద డెరగేటరీ కామెంట్లు చేయటం, కాపు కులస్తుల్ని రెచ్చగొట్టడం, ఇటువంటి ఈ రెండు పనులలోనే ఆయన నిమగ్నమై ఉంటాడు. కాఫర్ డ్యామ్ అంటే అవన్నీ నాకెట తెలుస్తాయి అన్నాడు. పోలవరానికి సంబంధించి అరే కాఫర్ డ్యామ్కి బొక్కపడ్డది కొట్టుకుపోయిందంటే అవన్నీ తెలుసుకోవడానికి నేనేమన్నా ఇంజనీర్నా అన్నాడు. మరి నువ్వెందుకు మంత్రిగా ఉన్నది? ఇటువంటి ఇరిగేషన్ మంత్రిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ నాగార్జున సాగర్ ఎపిసోడ్ జరగంగానే ఆయన ఒక స్క్రీన్ పెట్టాడు. స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని ప్రయత్నం చేశాడు. అసలు వాస్తవంగా ఈ అంబటి రాంబాబుకి అదేదో ముద్దు పేరు కూడా ఉంది. ఆ ముద్దు పేరు మనం చెప్పక్కర్లేదు, కానీ అంబటి రాంబాబుకి ఒక అసలు టీఎంసీ అంటే తెలియదు. టీఎంసీ అంటే ఏంటో తెలియదు. అసలు అటువంటి పదం ఉంటుందన్న విషయం తెలియని వాడు జలవనరుల శాఖ మంత్రి. అది వేరే విషయం. ఆయన వచ్చేసి జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కరువు సమయంలో చాలా మేలు చేశాడు. తెలంగాణ మీద యుద్ధం ప్రకటించి నాగార్జున సాగర్ నుంచి మనకి నీళ్లు తెచ్చాడు. 2 టీఎంసీల నీళ్లని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించాడు అని బౌద్ధ గంభీరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అది కుదరలేదు, కానీ చెప్పాడు. ఎవరన్నా నమ్మారా? ఆంధ్రాలో చేసిందంతా చేసి, తప్పుడు పనులన్నీ చేసి, ఇరిగేషన్ శాఖను ఎట వాడుకోవాలో తెలియక, కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేక, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడలేక, తెలంగాణ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి కేసీఆర్ ఇచ్చిన ప్లాన్ని నువ్వు అమలు చేసి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి అన్యాయం చేసి, కృష్ణా పరివాహక ప్రాంతంలో, గోదావరి నదీ ప్రాంతంలో ఈ మొత్తం వీటన్నిటికీ కూడా తీరం నష్టం చేసి, నాగార్జున సాగరు ఆయకట్టు చివరి భూములకి నీళ్లు అందకుండా చేసి, ఇటువంటి దుష్క్రియలు చాలా చేసి, ఇప్పుడు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని తిడితే నీ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోతుందా? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది, అక్కడ ఆంధ్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాలకి చెక్ పడబోతున్నది. తెలంగాణలో చెక్ పడిపోయింది, ఆంధ్రాలో చెక్ పడబోతున్నది. ఈ విషయం మొత్తం క్లియర్గా అర్థమైపోయి వైసీపీ ఈ సోషల్ మీడియా సైన్యం ఈ మొత్తం రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు. సార్, అదే సమయంలో చూస్తే ముఖ్యంగా ఏదైతే దక్షిణ తెలంగాణకు సంబంధించి అక్కడున్న సాగునీటి ప్రాజెక్టులు వాటి ద్వారా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి కూడా లింకప్ అయ్యిందో, ఇవన్నీ కూడా ఏ విధంగా కేసీఆర్ హయాంలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయి, అట్ ద సేమ్ టైము 2 రాష్ట్రాల మధ్యన కూడా నీటి వివాదానికి సంబంధించి లేదంటే పరిస్థితులకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ రోజున అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిగా కాకుండా వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు అంటూ ఆ అంశాలని కూడా తీసుకురావటం, అసలు నీటిపారుదల శాఖ గురించి కానీ సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ రేవంత్కి ఏం తెలుసు, అవగాహన లేనట్టుగా మాట్లాడుతున్నాడు అంటూ ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే ఆ అంశంలో రేవంత్ చేసిన కామెంట్స్ కానీ దానిపైన వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు కానీ? వైసీపీ వాళ్ళకి తెలుసా మొత్తం వాళ్ళ భూభాగంలో వాళ్ళ ముఖ్యమంత్రి ప్రొటెక్ట్ చేస్తున్నాడా రైతుల ఇంట్రెస్ట్ని? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదైనా చేస్తే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అటువంటి నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే
ఇక్కడున్న కేసీఆర్ అసలు విపరీతంగా అబ్జెక్షన్స్ రైజ్ చేసి కోర్టులో కేసులు వేసి అదేసి ఇదేసి కృష్ణా ట్రిబ్యునల్కి కంప్లైంట్లు చేసి ఆపేసి అసలు ఆఖరికి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా లింక్ చేస్తే దాని మీద కూడా కేసీఆర్ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. ఈయనకి ఏమి సంబంధం? పట్టిసీమకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అసలు పట్టిసీమ కట్టడానికి వీల్లేదన్నాడు. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని చంద్రబాబు నాయుడు చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఒక పిల్ల కాలువ ద్వారా కట్టేసి ఆ మధ్యలో ఉన్న లింకు తెగ్గొడితే నదుల అనుసంధానం అయిపోతుందా అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ కరువు పరిస్థితుల్లో పట్టిసీమ ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లని అదే చంద్రబాబు నాయుడు తవ్విన కాలువ ద్వారా పంపించి సాగర్ డెల్టాని ఆదుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు నేను చెప్పటం కాదు, ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రే చెప్పాడు. అంటే గోదావరి నదిలో ఎత్తిపోసిన నీళ్లను తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో వాడుకుంటున్నాడు. ఆ పని చేసింది ఎవరు? ఆ రోజున పట్టిసీమ కట్టిన చంద్రబాబు చేసిన పనిని ఆ రోజున నువ్వు విమర్శించావు. ఈ రోజున అదే ప్రాజెక్టు నీకు దిక్కైంది. అదే ప్రాజెక్టు మీద తెలంగాణలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చాలా అసంబద్ధపు మాటలు ఆయన మాట్లాడాడు. ఈ విధమైన పరిస్థితులు వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు కలిసి చేసినాయి. కేసీఆర్ మరి ఇంత సహాయం చేశాడు కదా జగన్మోహన్ రెడ్డికి. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని, ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తే అసలు రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అయ్యేది కదా. 5 సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారు నీకు ప్రజలు. 5 సంవత్సరాల కాలపరిమితిలో ఏం చేయగలిగావు? నువ్వు పూర్తి చేసావా? నీ కేసీఆర్కి చెప్పుకొని, అయ్యా దీనికి ఒక్కదానికి అడ్డుపడమాక, నేను చేసుకుంటాను, నా రాయలసీమ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పగలిగేవా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంటే ఈ విధమైన పరిస్థితులు, అంటే నువ్వు కేసీఆర్కి ఎంతగా లొంగకపోతే, కేసీఆర్ని నువ్వు ఎంతగా కేసీఆర్కి నువ్వు సరెండర్ కాకపోతే, కేసీఆర్ నీ మీద ఎంతగా ఆధిపత్య ధోరణి చూపకపోతే ఇటువంటి చర్యలు చేస్తావు నువ్వు? సార్, అక్కడే చూస్తే ఈ రోజున రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తున్నాడు అంటూ చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ అన్న మాటలు కూడా ఒకసారి గమనిస్తే, ఏదైతే రెండు రాష్ట్రాలకి మధ్యన మనకి మనం చర్చలు జరుపుకొని ఒక సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి తీసుకున్న నిర్ణయాలతోటి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా అది రెచ్చగొట్టేటువంటి ధోరణి అనుకోవాలా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలకి అంతరార్థం ఏమనుకోవాలి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టుల గురించి, ఆంధ్ర ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడింది కేవలం ఏంటి అంటే, నాగార్జున సాగర్ మీద జగన్ కేసీఆర్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఆడిన డ్రామా వల్ల ఈ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం కూడా కృష్ణా వాటర్ అథారిటీ కిందకి వెళ్ళిపోయింది. ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఏదో మాట్లాడుకొని సామరస్యంగా చేసుకునే పద్ధతి పోయి జగన్మోహన్ రెడ్డి స్వార్థం, కేసీఆర్ స్వార్థం వల్ల ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, కేసీఆర్ అండ్ కంపెనీ ఏ విధంగా వాళ్ళు తీసుకొని విమర్శలు చేసినా ప్రయోజనం లేదు. తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మన తరఫున మాట్లాడుతున్నాడు అని. ఆంధ్ర ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నాడని. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున రేవంత్ జరిగిన వాస్తవాల్ని బయటకు పెడతా ఉంటే, అది రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో ప్రజల్లో ఎక్కడైతే తాను చేసినటువంటి అవినీతి పనులు కావచ్చు, లేదంటే అక్రమ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడతా ఉన్నాయి. ఇవి తనకి ఏ విధంగా ఎక్కడైతే రాజకీయంగా ఎదురు దెబ్బ తగులుతుందో అన్నటువంటి భయంతో ఈ రోజున రేవంత్ పైన ఈ విధంగా దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజలు మాత్రం ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితి ఉండబోదు అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.